तूफान अरे लॉन्ग टाइम नो सी हूँ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो Jeans version 2.0 king of all game shows. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు మన జీన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మన జబర్దస్త్ టీం నుంచి 3 జబర్దస్త్ పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Let's invite Mr. RP, Mr. Rakesh and Mr. Nagi, the handsome guys. Yo guys, this is not a mass song. This is the boss song. Hey ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తిగా ఆ డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా. తమ్ముడు, ఏమైంది నీకు ఈ మధ్య బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని తిరుగుతున్నావు? ఎవరైనా నీ మీద పెట్టారా? ఫ్యాన్స్ కొంచెం డాడీ నా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఏ హీరో మీద సెటైర్ వేసావు? అమ్మ తల్లే జాకెట్ మాత్రం వీడిది కాదు, కొద్ది పెద్దగా చూసారా, దాని మీద ఆర్సీ తెచ్చేసాడు. ఏ ఆర్పి, నువ్వేంటి మొక్క జీన్స్ లో మొక్కలు పెంచండి అంటున్నారు. నేను డైరెక్ట్ గా నా తల మీద ఒక మొక్క వేసుకున్నాను. వీడు చూసారా, ఇందులో చీమలు, అప్పుడప్పుడు ఎలుకలు, దోమలు. డిమానిటైజేషన్ డిక్లేర్ చేసినప్పుడు చాలా 500 కట్టలు అందులో నుంచే దొరికాయంట. క్యాస్ట్ అవే సినిమా ఉంది కదా, ఏంటి క్యాస్ట్ అవే కాస్ట్ అవే దీనికి కాదు క్యాష్ ఇప్పుడు దాకా పిల్లలు మంది. ఇది క్యాష్ కాదు, జీన్స్. ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకొని రావాలని తెలియదా నీకు? ఇంతకీ నేనెవరు? అనసూయనా సుమన? ఎవరికి చెప్పాల్సిన వాళ్ళు అందరూ తెలుసు. ఝాన్సీ గారు మొన్న పెళ్లి జరిగితే ఎంగేజ్మెంట్ కి రింగు లేకపోతే ఆ నిరుపేద వ్యక్తికి వీడు ఒక రింగ్ ఇచ్చాడు. అంతెందుకు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రింగ్ ఇస్తావుగా అంటే మనవాడితే ఇచ్చాడు. అందుకే పెంచుతున్నా మేడం, అందుకనే ఇంకా పెళ్లి కావట్లేదు. అయిపోతుంది త్వరలో పెళ్లి. నాగిక ఆ చంటికి అయింది, నాగిక అవదా ఏంటి? సరే మనం మొదలెట్టేద్దాం. ముందు మీ ఫోటోస్ చూద్దాము. దీని మీద కామెంట్స్ ఉన్నాయి, చెప్పండి. తుమ్మ చెట్టుకు చీర కట్టాగానే ముద్దు పెట్టేసి అన్న రాకేష్ అన్న పోయి జబర్దస్త్ లో వినోదాన్నకే పెడతావు అన్న. నీకుండే ఆశలన్నీ ఓడి మీద దొయ్యకు. అరే నీ పిల్లలు వాళ్ళంతా తులసి మొక్కలో గంజాయి చెట్టు లాగుంది. అరే నువ్వురా గంజాయి చెట్టు అక్కడ. నా పిల్లలే అయినా నా పోలికలు మాత్రం లేవు. ధనరాశికి తొక్కింది, నేనైతే నువ్వు అని చెప్పుకుంటున్నా. ఏంద్రా ఇద్దరు కలిసి తొక్కారు. ఏం ఆరిపోయినా పోయిపోయి నా అండర్వేర్ మీద నీ చేయి పడ్డది. అబ్బా నువ్వు అండర్వేర్ పైన వేసుకుంటావా? సూపర్ మ్యాన్ అండర్వేర్ పైన వేసుకుంటాడు అంటే ఇక్కడ అనుకున్నాడు. పక్కింటి అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే నన్ను కొడతావేంటి డాడీ? ఏంటి నన్ను ఇంత డిగ్రేడ్ చేస్తున్నారు? అరే చిన్నపిల్లల చైన్ కొట్టేసారా? ఏంద్రా ఆ పనులు? మళ్ళీ చెప్పవా? చిన్నపిల్లల చైన్లు ఎందుకు కొట్టేస్తున్నావు? ఆ పనులు చేస్తావు. అది ఎన్నిసార్లు చెప్పించినా డిఫరెంట్ గా చెప్పగలుగుతాడు అతను. ఇంకోసారి చెప్పు మళ్ళీ. అరే చిన్నపిల్లల చైన్లు ఎందుకు కొట్టేస్తావరా? అరే చిన్నపిల్ల ఇప్పుడు ఒక లాస్ట్ టైం 4వ సారి ఒకసారి చెప్పు. అరే చిన్నపిల్లల మెడలో చైన్ ఎందుకు కొట్టేస్తావరా? అది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఎట్రా? ఏం లేదు, మందులకు తగ్గిపోతుంది. బీడీ జాలదు గాని మూతి ఆర్పిని చూస్తే అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చెప్తా చూడు పర్ఫెక్ట్ గా. మై నేమ్ ఇస్ మమత. చెప్పు. బీడీ తాగలేడు గాని మూతు కాల్చుకునేటట్టున్నాడు.
అడవి దున్నకి స్పెట్స్ పెట్టినట్టు ఉంది. ఒకసారి రామ్మా నువ్వురా నువ్వురా. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు రా ఆర్పి? జంతువుల నుంచే కదా. ఒక జంతువుని సాటి జంతువే గుర్తిస్తది. అమ్మా నిన్న అతను అన్నది హంస అని. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. చూసావా ఒక దున్నపోత ఆన్సర్ కి నీకు షీల్డ్ వచ్చింది. జమానా అట్లా నడుస్తుంది. మంచికి రోజుల్లో మనుషులకు లేవు, దున్నపోతులకే ఉన్నాయి. నీలాంటి ఫిగర్ ఉంటే ఎవ్వరు మాత్రం చూడకుండా ఉంటారా? నేను చూస్తే అదోలా ఉంటుందని ఆళ్ళు అనడే తప్ప నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. అమ్మాయినే కాదు బొమ్మను కూడా వదిలేట్లేడు ఆర్పి అన్న. మనలాంటి పొట్టోళ్ళందరూ గట్టోళ్ళే. నువ్వు పొట్టోడే కదా, వయసు తగ్గట్టున్నావు అంతే. ఒక 25 వచ్చి పొట్టుకుంటే పొట్టి అంటారు. ఇదే వయసుకు తగ్గట్టుగా లేకపోవడం అంటే. ఆధారం లేని ఆర్పీకి ఆధార్ కార్డు ఇచ్చిన సచిన్ టెండూల్కర్. ఎర్ర బస్సులోంచి దిగిన పెద్ద ఎర్రిపప్ప. నువ్వు వచ్చారు ఎర్రిపప్ప. వాష్రూమ్స్ ఎక్కడరా? ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీగా వస్తే ఫినాయిలే వదిలాం, దద్దోజనం ఎలా వదులుతాం రా? ఒక సైడ్ జబర్దస్త్, ఒక సైడ్ మల్లెమాల టీవీ. ఈ టీవీ వాళ్ళది. పుణ్యానికి వచ్చిన ఫినాయిల్ కూడా తాగేటట్టు నాగన్న. నీకు కూడా 2 గ్లాసులు పోతుందా? ఆ హోటల్లో 2000 రూపాయలు చేంజ్ దొరుకుతుందంట. అందుకే అన్న ఒకే వీక్ సరిపోయిన మొత్తం తినేస్తున్నాడు. కరెక్ట్ చెప్పాను. జీన్స్ మొదలెడదాము. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ, బొమ్మరిల్లు, జాక్పాట్ రౌండ్. అన్ని రౌండ్లు బాగా ఆడితే 36 లక్షలు మీ సొంతం అవుతుంది. మీకు అడ్వాన్స్ గా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ముగ్గురు కలిసికట్టుగా మంచిగా ఆడండి. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఓకే, సో పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు రండి. ఆమెను చూసారా? ఈజిప్ట్ మహారాణి ఎట్లొచ్చిందో. ఈ 4 పేరెంట్స్ లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత పిల్లలందరినీ స్క్రీన్ మీద చూసి సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. స్టూడెంట్స్ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పాలి. కరెక్ట్ అయితే మేము మీకు 25,000 ఇస్తాం. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, ఇప్పుడు ఎవరంటారు? 1 2 3 4 5 6 లో ఎవరు? 1. చూడండి, కండ్రి రెప్పలు ఇద్దరు. రెప్పలా? ఈ కనుగుడ్ల పైన ఉన్నాయి. ఇదిగో అవి ఎందుకబ్బా? ఇదిగో కింద చూడు, ఇక్కడ 4 ఉన్నాయి. ఏవి? ఏం చెప్పు? ఏందయ్య? పుట్టుమచ్చలు. ఆవిడకి కూడా 4 ఉన్నాయి పుట్టుమచ్చలు. కరెక్టేరా? మ్యాచ్ చేసేస్తున్నా. చేయండి. సరే, ఫ్రీజ్ చేసాం. కరెక్టా కదా చూద్దాం. అయినది ఒక్కటి కోల్తా కొట్టింది బుల్బుల్
ఇప్పుడు ఆర్పి నీకే ర్యాపిడ్ ఫైర్. రాకేష్ తో విడిపోయినందుకు నీకు హ్యాపీగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా? నేను ఆర్పీగా ఉన్నాను. ర్యాపిడ్ ఫైర్ లో 2 ఆప్షన్స్ ఇస్తాము, ఈ రెండిట్లో నుంచి ఒకటే చెప్పాలి. హ్యాపీగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా? వాడితో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఇడిపిన తర్వాత సంతోషంగా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, రాకేష్ తో విడిపోయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఒప్పుకున్న ఆర్పి. దీనికి రాకేష్ స్పందన ఏంటో తెలుసుకుందాము. రాకేష్, మీ స్పందన ఏంటి? విడిపోయిన తర్వాత హ్యాపీగా ఉంది అనడంలో నీకు ఎలా అనిపిస్తుంది రాకేష్? తెలిసి అన్నాడో తెలియకన్నాడో నాకైతే తెలియదు కానీ విడిపోతే నీకు అంత వాడు చెత్తా కూడా నేను విడిపోదాం 100 ప్లాన్లు వేసినా 100ది కరెక్ట్ అని బయటకు వచ్చి అది నీ ఇష్టం. వాడు ఫస్ట్ స్కిట్ నుంచి వాడు విడిపోదామనే చూస్తున్నాడండి. వాడు అది పెట్టుకునే మనసులోకి వచ్చి ఎక్కువ మాట్లాడకరండి. ఎక్కువ అవసరం లేదు. పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు పద్ధతిగా మాట్లాడే నేర్చుకో. నీ తర్వాత చెప్పిన వాడికి నువ్వు పద్ధతిగా మాట్లాడేసుకో. పిల్లకు ఊడిపోతుంది. మూసుకొని ఇది 2 కుక్కలు అరుచుకోండి. మహేష్ తో నువ్వు తొక్కించుకున్నావా, మహేష్ నిన్ను తొక్కేశాడా? మహేష్ కి ఓన్ టాలెంట్ ఉంది, ఓన్ స్లాంగ్ ఉంది. ఒకవేళ అతను బాగా చేసాడు అంటే నాకు స్కిట్ కే ప్లస్. మీరు తొక్కించుకున్నారా, నువ్వు తొక్కేసావా? నేను తొక్కించుకున్నాను. బ్రేకింగ్ న్యూస్, మహేష్ తో నేనే తొక్కించుకున్నాను అని పాపం ఏమి చెప్పలేక ఒప్పుకున్నటువంటి ఆర్పి. నువ్వు రోజా గారి వల్ల టీం లీడర్ అయ్యావా, నాగబాబు గారి వల్ల టీం లీడర్ అయ్యావా? చచ్చింది గారే. నేను ఇప్పుడే ఫోన్ చేస్తా ఎవరి పేరు చెప్పినా. ఇది ఒకటి 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం అయ్యేదాకా నిద్రపాడు. రోజా గారా, నాగబాబు గారా? నిజంగా వాళ్ళ సంబంధం లేదు. ఇది మేమే స్వయం కృషితో టీం లీడర్స్ అయ్యాము, వాళ్ళేంటి మమ్మల్ని చేసేది అని చెప్పిన ఆర్పి. బ్రేకింగ్ న్యూస్, సుమ్మగారు చెప్పేటన్ని అబద్ధాలు. మాకు రోజా గారు, నాగబాబు గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చొరవతో అయ్యాం. ఎడిటర్ మీ వాళ్ళ మా వాళ్ళ? కాళ్ళు 2 గాల్లో కొట్టుకుంటావు. అబ్బా నేను అడగలేకపోతున్నాను రాకేష్, ఇది అడగవా? కాళ్ళు 2 గాల్లో కొట్టుకుంటావా? మూలశంక వల్ల లేకపోతే ఫైల్స్ వల్ల? నాగబాబు రోజా ప్రాబ్లం, ఇదేంటి నీకు ప్రాబ్లమ్? మూలశంకం, సమరశంకం ఏంటవి? బ్రేకింగ్ న్యూస్, నేను ఇప్పటి వరకు ఎందుకు కాళ్ళు కొట్టుకున్నాను అని బయట నిజం చెప్పిన ఆర్పి, దాని కేవలం సమర శంకరామే అంటున్న ఆర్పి. ఎందుకంటే ఒకసారి గుండె కొట్టుకోవడం మానేసి డాక్టర్ ఆప్షన్ అడిగితే కాలు కొట్టుకోవడం కొట్టుకుంటున్నాను. నీ మీద నీకు ఇష్టమైన పౌరాణికం డైలాగ్ ని హిందీలో చెప్తావా, ఇంగ్లీష్ లో చెప్తావా? తెలుగులో చెప్తా, ఏముందా? సరే ఒక పని చేద్దాము, ఇలా వచ్చి. నేను అదే యమదొంగలో చేసా, మర్చిపోయాను. అదే మానవ జాతి నీచమా? మానవ జాతి నీచమా? ఆపు, మళ్ళీ ఒక లైన్ చెప్పు. నువ్వు చెప్పుకుంటాను, ఇంగ్లీష్ లో చెప్తా. మానవ జాతి నీచమా? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిస్ట్రాయిడ్. వైతరణి వరకు వెంటాడి రివర్ ఆఫ్ ద వైతరణి యు ఆర్ హంటింగ్ దట్ వన్. వేధించి యు ఆర్ లవ్. యు ఆర్ పైశాచికత్వం. ముప్పు తిప్పలు పెట్టి బాక్స్ పతి ప్రాణములు దక్కించుకున్న దట్ హస్బెండ్. అక్కడి నుంచి లేకపోతే హిందీలో కూడా చెప్పొచ్చు. ప్రాణ్ ప్రాణ్ प्राण से उसके करेगा हस्बैंड में रात्रि हुआ है. నారీమణి సావిత్రిని ఏ జాతి? She is wife of సవిత్రి. క్యాష్ తవే నీచ నీచమన్న మీ జాతి మూరమున వసలో అన్న మీ క్యాష్ తో కార్నర్ నా. ఎప్పుడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు యు ఆర్ ద ఆల్రెడీ డెస్టర్డ్ యువర్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ యువర్ హార్ట్. జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయుటే క్యాష్ తో మమ్మల్ని
మళ్ళీ చెప్పక్క. జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయుట. You are the caste. What is your caste? What is your caste? And you are the smashing of my human being life. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. Why am I useless? నేటి నుంచి మానవుడు అధికుడు. This is a human being is upper class. మానవుడు అన్న భావాన్ని కుక్కడి వేలతో పికరించి వేసేట. ఒకటిపల్లి వేలతో చేసింది. మానవుడు అన్న భావాన్ని కుక్కడి వేలతో పికిరించి వేసేట. That is the human being just catching the one perking. జయ హో నరుడా అని. ఎనీ డౌట్స్? उसको अभ्यंतर है. BCD. సి. C. Child 1. Child 2. Child 3. Child 4. ఏయ్ ఏయ్ ఇడే వడరా. రాకేష్ వాడు నేను పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నాడు. చైల్డ్ రైట్స్ వాళ్ళు వచ్చి నీ మీద కేసేస్తారు చెప్తున్నాను రా. చైల్డ్ 5. చైల్డ్ 6. ఇప్పుడు ఎవరంటారు? అరే 4 ఫిక్స్ అయిపోరా. చైల్డ్ 4. ఫిక్సా? ఓకే. చైల్డ్ 4 అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. బిఆర్ డియా ఎవరు నెక్స్ట్? బి. చైల్డ్ 1. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 5. దొరికాడు. అదే అదే నవ్వరా. అరే ఈడ ఏంటి అలా ఉన్నాడు? వాడికి ఏమైనా చూపించండి చాక్లెట్లు బిస్కెట్లు. చైల్డ్ 6. ఇప్పుడు ఎవరంటారు? సార్ నేను ఒకటి అడుగుతా చెప్పండి క్లాస్. మీ అబ్బాయి అంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టం కాబట్టే ఆయన ఇక్కడ చెప్పకూడదు, ఇలాంటి మాట్లాడకూడదు. వీటితో మాట్లాడచ్చు 2 నిమిషాలు. కావాలంటే మాట్లాడు. వాడు మాట్లాడు. వాడు ఎల్లో కలర్ షర్ట్. ఓకే ఎల్లో 5. ఓకే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు అవునా కాదా చూద్దాం. మెహమాన్ నీ కిక్కే మెచ్చినా నా సరుకే తెచ్చినా
చైల్డ్ 3, చైల్డ్ 6, మరి ఎవరు? 3 ఫిక్స్ రా. 3, కళ్ళు ఓకే. అసలు ఆ ప్రేమ అనురాగం ఆత్మీయత ఇద్దరి ఓకే. పేరెంట్ డి అండ్ చైల్డ్ 3 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునో కాదో చూద్దాము. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్, డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి కుద్దినావే గుమ్ గుమ్ గుమ్. ఆ పేరెంట్ బి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4. నువ్వు వీడు అక్రమ సంతానంలో ఉన్నాడు వీడు. చైల్డ్ 6, ఎవరు? ఫిక్స్. ఎవరికి మ్యాచ్ అట్లేదు కాబట్టి ఫిక్స్. ఇప్పుడు ఇన్ని ఆటలాడిచ్చిన జీన్స్ లో బ్రేకింగ్ న్యూస్. ఫస్ట్ టైం జీన్స్ లో కనీ విని ఒక అద్భుతం చోటు చేసుకోబోతుంది. ఫస్ట్ టైం నా కొడుకుని గుర్తు అసలు నేను ఎవడేమన్నాడు రా బట్టలు ఉతకడానికి నీ జీన్స్ ని గుర్తుపట్టడానికే? నేను రాకేష్ కొడుకుని కనిపెట్టా, కానీ వీళ్ళల్లో ఉండే వాళ్ళు ఎవరూ కాదు. అదిగో ఆ లైట్ బ్లూ షర్ట్. పైకి రా, కమాన్. అక్కడికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళి. కలిపేశారు, తండ్రి కొడుకుల్ని కలిపేశారు. సెల్ఫీ సెల్ఫీ. ఇందాక ఒక మిస్ మ్యాచ్ జరిగింది కదా, వాళ్ళని కూడా పిలుస్తాను. ఏమండి రండి. సైడ్ 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 ప్లీజ్. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. రెండో అమ్మాయా? ఓకే. ఏమండి కరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి నిలబడండి. సైడ్ 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 ప్లీజ్. సైడ్ 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 ప్లీజ్. ఇదే నాకు క్లూ ఇచ్చింది. మీ అమ్మ అంటే అమ్మ తల్లే సావిత్రి, అమ్మ మమ్మీ. ఇన్ని కరెక్ట్ గా చెప్పడం వల్ల కూడా ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రాకేష్ నీకే క్వశ్చన్స్. రాకేష్ క్వశ్చన్స్ ఇవ్వండి అమ్మా. నువ్వు స్కిట్ కొట్టకపోవడానికి కారణం మూర్తియా నువ్వేనా? కారణం నేనే. జబర్దస్త్ లో స్కిట్లు జనరలీ బాగుంటాయి, కానీ నేనే ఆ స్కిట్లని పాడు చేస్తూ ఉంటాను. ఒకవేళ నేను గనక ఆ టీమ్ లో లేకుండా ఉండుంటే స్కిట్లు ఇంకా బాగుంటాయి అని పాపం వాపోయినటువంటి రాకేష్. ఎవరి నవ్వు బాగోదు? నాగబాబు గారిదా, రోజా గారిదా? కాదయ్యా, నాకు నువ్వు ఆగేవా? ఆగేవాడు వృక్షో రక్షిత 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 అనే హీరోయిన్ మనం రక్షిస్తే ఆవిడ మనం రక్షిస్తారు. ఇంతకీ ఆన్సర్ చెప్పు, నాగబాబు గారా రోజా గారా? నానవే బాగోదు. ఆహా, ఓకే. బ్రేకింగ్ న్యూస్,
నేను నాన్న అని ప్రేమగా పిలుచుకునేటువంటి నాగుబాబు గారు నాన్నవ్వే బాగోదు నాన్న నవ్వే బాగోదు అని చెప్పినటువంటి రాకేష్. విత్ ఇన్ సెకండ్స్ లో నా నవ్వుకి నాన్నకి గెలిపినటువంటి గొప్పతనం మీదేనండి. జడ్జెస్ ఎవరి స్కిట్స్ కి ఎక్కువగా నిద్రపోతారు, నీదా ఆర్పీదా? నేను స్కిట్ చేస్తుంటే 5 స్టార్ హోటల్లో డబుల్ బెడ్రూమ్ లో పడుకున్న ఒక గొప్ప వ్యక్తిగా ఎక్కువ నిద్రపోతారు. మనం అయితే జట్కాయలు కూడా పెట్టాల్సిన అవసరం వాళ్ళే. మీ దృష్టిలో ఎవరు ఆర్టిస్ట్ కాదు, ఆర్పియా నాగియా? ఆర్పి. ఈ రోజు మన జీన్స్ షోలో నిజంగానే ఒక బ్రేకింగ్ న్యూస్ చోటు చేసుకుంది. అసలు ఆర్పి ఆర్టిస్టే కాదు, ఆర్పి వేసినటువంటి స్కిట్లకి జడ్జిలు నిద్రపోతారు అని చెప్పిన రాకేష్. దీని మీద ఆర్పి స్పందన. ఇప్పుడు గుర్తుపెట్టుకో, టీమ్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా నేను ఏంటో తెలుసు, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. ఆవిడేముంది, వెళ్ళిపోతది, బతకాల్సింది మన ఇద్దరం. అవును రా, నువ్వు అదృష్టంతో అయ్యావు, ఎవరు కష్టపడి అవ్వలేదు కదా. నువ్వు కష్టపడయ్యాను, నువ్వు అవకాశంతో అయ్యావు, తెలుసా నీకు? అవును. ఆర్పి అదృష్టంతో అయ్యాడు, అసలు తనకి టాలెంట్ లేదు అని చెప్పిన రాకేష్. రాకేష్ కాదు, నేను వచ్చినప్పటికీ దండాసం తొక్కుతున్నాడు. ఎక్కువ మాట్లాడ, నువ్వు తక్కువ మాట్లాడటం నేర్చుకో. ఎవరు కొట్టాడు? ఎవరు కొట్టాడు? బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. చొక్కా పట్టుకుంటా, జాకెట్ నీ వల్లే కదరా నా జీవితం సంగన అయిపోయింది. నువ్వు వేసావుగా రాఘవ్ గారికి, అదేనా? బ్రేకింగ్ న్యూస్, రాఘవ్కి దెబ్బేసిన నాగి. బ్రేకింగ్ న్యూస్, నా కాళ్ళ మీద పడిపోయి ఇవన్నీ చెప్పొద్దు అని ప్రాధేయపడుతున్నాం మన ఆర్పి నాగి అండ్ రాకేష్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటైనా బాగా కొట్టుకుంటూ ఉండండి. నీకు పద్మ విభూషణ్ రాలేదు కదా, నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని తెప్పించి మీ ఇంటి ఏసీ రూమ్ లో పెడతా. పద్మ విభూషణ్ ఇద్దరు వచ్చారు మా ఇంటికి. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 1,50,000. ఈ రౌండ్ అయిపోయింది. థ్యాంక్ యూ. జీన్స్ వర్జన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ లో సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలనో లేకపోతే వాళ్ళ బ్రదరో సిస్టర్నో మీరు గుర్తుపట్టాలి. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే 25,000తో పాటు పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ కొడుకు. ఆప్షన్ ఏ మాధవన్, బి ధనుష్, సి జయం రవి, టి జీవా. ఎవరు? ధనుష్ గారు. ధనుష్ గారు అబ్బాయి అనుకుంటున్నారు. అరే రాంగ్ అయితే కొట్టదు. ఒకసారి ఆయన నెంబర్ ఉంది, ఫోన్ చేసేదా? చెయ్యి ఒకసారి చెయ్యి. ఎవరు? ఆర్పిఆర్ సార్. ఇప్పుడు యాడితో కుడుకు న్యాయమాడు ముక్కు ఆడియో రిలీజ్ దానే. ఓకే సార్, ఓకే సార్. ఆగస్ట్ 15th మన పని కోసం ఫోన్ చేసి ఆమె పని చేసుకుంటా. సార్ ఫోన్ కట్ చేయండి సార్, బిల్ ఎక్కువ అయిపోతుంది సార్. ఎప్పుడో కట్ చేసేసారు. మా విషయం కనుక్కుంటాను ఫోన్ చేసి, మీ ఆడియో ఫంక్షన్ ఓకే చేసుకున్నారే. కాదు, ఇలా పిచ్చోళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు కదా సుమా, ఎందుకు ఇచ్చావు నంబర్ అని అడిగారు. సరే, ఇది కరెక్టా కదా చూద్దాం.
నేను రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆడు ఆడుకుంటూ నా మీద పడ్డాడు. ఎందుకు అక్కడ కూడా వెళ్ళి బాత్రూమ్ లో అడుగుతున్నావా? ఎటు వెళ్ళినా మనకు పడుతుంది రే. సప్లైర్ ఆవిడ ఒక 10 రాసుకుందరా మన మీద దోస్తూ ఉంటది అప్పుడప్పుడు గ్యాప్ దొరికిన. 10 రాస్తే 10 ఏళ్ల నుంచి ఉంటానా చెప్పు. చూడు నెక్స్ట్ ఎవరు? ఇది ఒక సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో. ఆ సెలబ్రిటీ చిన్నప్పుడు ఫోటో లేకపోతే అది పెద్దప్పటి ఫోటోనా? నీ మొహం. ఆప్షన్ ఏ సదా, బి నిక్కీ గల్రాణి, సి చార్మి, డి లక్ష్మి మంచు. లక్ష్మి మంచు గారు. అవునా? కన్ఫర్మ్ లక్ష్మి గారే. ఎలా ఎలా అంటే ఆ నుదురు, పెద్ద నుదురు, పెద్ద నుదురు, ఆ కళ్ళు, ఆ స్మైల్ కూడా చూడండి కొంచెం దగ్గర కనపడుతూ ఉంది. సరే ఫ్రీజా? ఫ్రీజ్. కరెక్టే కదా చూద్దాం. ఎప్పుడు మా ఆడవాళ్ళ పోకడాలు చూసి ఆడడం తప్ప. వరుసగా 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే చెప్పడం మర్చిపోయా. ర్యాపిడ్ ఫైర్ ఉంటది నాగికి. రాఘవని తొక్కేయడానికి ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ పడుతుంది? 10, 20? ఆయన నన్ను తొక్కుతున్నాడు, నేను ఆయన తొక్కట్లేదు మేడం. ఇప్పటికీ టీమ్ లీడర్. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఆయన ఇందులో మసాలా ఏముంది చెప్పు. మసాలా లేదా? నేను చెప్పనా? రాఘవ గారు నన్ను శారీరకంగా మానసికంగా చిత్రవద చేసి చంపుతున్నారని ప్రకటించిన నాగి. సార్ మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. రాకేష్ అండ్ ఆర్పీని ఎత్తుకొని మమతల్ల తల్లి సాంగ్. ఎత్తుకుంటాడు. నాకు తల్లి లేని లోటు నువ్వు తీర్చరా? ఇద్దరు ఎత్తుకోండిరా. ఎత్తుకోవాలి. కమాన్. నాకు మమతల తల్లి అంటే పాలు అన్నీ ఉంటాయిగా. మరి ఆ సాంగ్ లో ఉండే లీనింగ్ లేదు కదా. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఇతను ఒక హీరో కొడుకు. ఆప్షన్ ఏ సునీల్ శెట్టి, బి ఇమ్రాన్ హష్మి, సి హృతిక్ రోషన్, డి అర్జున్ రాంపాల్. హిమేష్ రేష్మి ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఇది ఫిక్స్ అంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఇమ్రాన్ హష్మి వాళ్ళ అబ్బాయి ఒక భయంకరమైనటువంటి జబ్బున పడ్డాడు. దాని నుంచి అధిగమించి బయటకు వచ్చాడు. ఆల్మోస్ట్ డెత్ బెడ్ వరకు వెళ్ళాడు. ఇమ్రాన్ హష్మి ఏమో చాలా సినిమాలు చేస్తున్న టైంలోనే ఇదే జరుగుతోంది. ఒక పక్కన మెంటల్ టార్చర్ నడుస్తోంది అనమాట, పిల్లాడు ఉంటాడా లేదా అని. తర్వాత దాని మీద పుస్తకం రాశాడు, ద కిస్ ఆఫ్ లైఫ్. అలాగే 3 కరెక్ట్ గా చెప్తే ఇప్పుడు వచ్చేటువంటి 50,000తో పాటు ఇంకొక 50,000 ఇస్తాము. టోటలీ 1,00,000 బోనస్ అన్నమాట. 50
రౌండ్ పూర్తయింది. మీ దగ్గర ఇప్పుడు 3,50,000 ఉంది. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇప్పుడు మీ రిలేషన్షిప్స్ ఏంటి అనేది చెప్పాలి, ఎలా వీళ్ళు రిలేషన్ అయ్యారో చెప్పాలి. అంతే, ఈ గేమ్ 5 లక్షలు గెలుచుకోవచ్చు. నేను ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుస్తాను, ఈలోగా మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేయండి. ఊరే శ్రీహరి గారు, పార్వతమ్మ గారి కుటుంబ సభ్యులు మాల్ అనే ఊరి నుండి మన బొమ్మరిల్లు జీన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. చెప్పండి మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. శ్రీహరి ఊరే పార్వతమ్మ ఫ్యామిలీ, అమ్మమ్మ తాతయ్య, వాళ్ళకి 5 కూతుర్లు. ఒకగానొక కొడుకు. ఆ కొడుకు గురించి ఇంతమంది కూతుర్లు అయిపోయారు. ఫైనల్ గా కొడుకు వచ్చాడు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం. నా కొడుకు వస్తున్నాడు అని చెప్పు అన్నాడు, ఆయన వచ్చాడు. మొదటి కూతురు వసంత. వసంతకి 4 కూతుర్లండి. ఆవిడ కూడా కొడుకు కోసమేనా మళ్ళీ? దీన్నే జీన్స్ అంటారు, చూసారా? వీళ్ళంతా మా 4th జనరేషన్ సంతానం. నా కొడుకుని కొంగున కట్టేసుకుంది అని ఎలాంటి సందర్భాల్లో అత్తగారు అంటారు? పెళ్ళైన 1 నెల రోజులకే పని మనిషిని తీసేసినప్పుడు ఇంట్లోంచి. పెళ్ళైన 6 నెలలకి వేరే కాపురం పెట్టినప్పుడు. అప్పుడు అనిపిస్తూ ఉంటది అనమాట. రేషన్ కార్డ్ లో అత్తమామ పేరు తీసేసినప్పుడు. పెళ్లి కాక ముందు పాల ప్యాకెట్ కూడా తీసుకురాడు, పెళ్ళయ్యాక భార్యకి బెడ్ కాఫీ తెచ్చిస్తుంది. మీరు వైఫ్ అండి అలాగే చేశారా? భార్యకి ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించి ఐఫోన్ ఇప్పించేసి మా అత్తయ్యకి మామూలు డకోటా ఫోన్ ఇప్పిస్తే అప్పుడు అత్తయ్య అనుకుంటది. ఓకే, మిస్సెస్ కి ఫీవర్ వస్తే అపోలో హాస్పిటల్, అదే మమ్మీకి ఫీవర్ వస్తే పక్కన హాస్పిటల్, జనరల్ హాస్పిటల్. అబ్బాయి తల్లికి చెప్తాడు, అమ్మ డాక్టర్ నేను బరువు మొయ్యొద్దని చెప్పాడు, ఇంటి తాళం చేతులు గుర్తి కోడలికి ఇచ్చాయమ్మ, కోడలు చూసుకుంటది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ ఏమైనా చెప్తారేమో విందాము. స్టూడెంట్స్ నెలకి 2-3 సార్లు హనీమూన్ కి తీసుకెళ్లినప్పుడు భర్తతో లంగా జాకెట్లు ఉతికించినాం. అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఇన్ని రోజులు అమ్మ బట్టలు ఉతికి ఇప్పుడు ఆవిడ బట్టలు ఉతికినప్పుడు. అవునా, ఎందుకు నాన్న ఉతకట్లే? నాన్న పోలికలే వచ్చినాయి నీకా? అమ్మ షాపింగ్ వెళ్దామనంటే అమ్మకు 10 రూపాయలు ఇచ్చి భార్యకు 1000 రూపాయలు ఇస్తే 1000 ఎక్కడ? 1000 నోట్ ఏది? 1000 నోట్ ఏది? 2000 నోట్స్. 2000. 1 నెల రోజులుగా మందు తాగుతూ కోడలు రాగానే బంద్ చేసినప్పుడు అత్త కోపం వస్తుంది. అరే కొడుకు బాగుపడుతున్నాడు అనుకోదా? అమ్మాయి చెప్పినప్పుడు ఇల్లేగా, కోడలు వచ్చిన తర్వాత కోడలు మాట ఇంటుండగా. ఎందుకు ఇంటున్నావు? నువ్వు తాగరా, నువ్వు తాగంటుందా? అమ్మకు 500 రూపాయల చీర తీసుకొచ్చి భార్యకి 5000 శారీ తీసుకొచ్చినప్పుడు అమ్మ అనుకుంటుంది, అప్పుడే నా కొడుకుని కొంగున కట్టేసుకుంది అంటుంది. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీలో నుంచి శ్రీవర్షిని అండ్ సాత్విక ఇటు రావాలి. ఏం చెప్పి భయపెట్టారండి వాడిని? ఇంట్లో ఓన్లీ 5 to 6 మెంబర్స్ ఉంటాము. సడన్ గా ఇంత క్రౌడ్ చూసేవారు, కొంచెం భయపడుకున్నాడు. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ లో ఎక్కువ మందిని చూసి ఎవరు లేకపోతే ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మందిని చూస్తే ఏడుస్తున్నారు. జనరేషన్ మారిపోయింది. ఒరే నాన్న, అలవాటు చేసుకో, ఇంక అందరూ కలుస్తూనే ఉంటారు నిన్ను, ఓకేనా? ఓకే, మన జబర్దస్త్ టీమ్ ని పిలిచేద్దాము. మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అయ్యారు అనేది చెప్పాలి. త్వరగా చెప్పేయి, వాడు పూర్తిగా ఏడ్చే ముందు. లేదు, వాడు ఏడో నన్ను చూస్తే. పిల్లల్ని ఒక క్రమ పద్ధతులు పెట్టడం ఎలా అనేది నాకు తెలుసు. వాడు ఏడవకుండా నేను టాకిల్ చేస్తాను. చిచ్చులు, నన్నలు, చెరువు తెగిపోతురా, చెరువు తెగిపోయిందిరా.
వెళ్తావా? వెళ్తానా మనోడు తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్పు ఏమవుతారు? అంటే అల్లుడా. అల్లుడా 10,000 నాకు ఇచ్చి అడగాలి. రే అక్క కొడుకురా. అక్క కొడుకు అనుకుంటున్నా. అంటే వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళ. అక్క తమ్ముడా? కరెక్ట్ ఆన్సర్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. డబ్బులు మమ్మీ చాక్లెట్ తీసుకోదా నీకే దా. వాడికి పొద్దున బాత్రూమ్ ప్రాబ్లం, డైపర్ ఉందిగా, ఈడు కూడా వేసుకుంటాడు. ఇప్పుడు అక్క తమ్ముడు ఎలా అయ్యారు? అక్క తమ్ముడు ఎలా అవుతారు? ఆమె ముందు పుడుతుంది, తర్వాత పుడితే అక్క తమ్ముళ్ళు అవుతారు. వాళ్ళ అమ్మ చెప్పు ఉంటది మీ అక్కరా నువ్వు తమ్ముడు పోయినావు అని చెప్పి. దట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్. దట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిష్ అండ్ ద ఫిషర్మ్యాన్, బట్ నాట్ హియర్. సో యు హావ్ టు టెల్ మీ హౌ. ఆమెతో మాట్లాడొచ్చా? నో, ఇప్పుడు నువ్వు చెప్పేయాలంతే. వాడు సరే, అక్క తమ్ముడు ఎలా అయ్యారు? ఎలా అయ్యారు అంటే ఇప్పుడు ఎందుకురా వీళ్ళమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు అంతే. అక్క వాళ్ళమ్మ వీళ్ళమ్మ ఇచ్చాడు వీడు కరెక్ట్. పిన్ని కొడుకు. పిన్ని కొడుకు అంటే ఎవరి పిన్ని కొడుకు? వీళ్ళ పిన్ని కొడుకు శ్రీవర్షిని. శ్రీవర్షిని వాళ్ళ అమ్మగారి చెల్లెలి కొడుకు. 10,000. శ్రీవర్షిని వాళ్ళ అమ్మ చెల్లెలి కొడుకు. కాదు. కాదని చెప్తే ఒక్కటి వినరాయా మీరా? ఫోన్ మాడుతున్నాడు కూడా. వాడికి అన్ని ఇచ్చి కూర్చోబెట్టారు వాళ్ళ అమ్మ. సిమ్ ఉంది, చాక్లెట్ ఉంది. రాజేష్ గారు రండి. ఏమండి? హలో రాకేష్, వాడికి పక్కన షూటింగ్ జరుగుతున్నారు, సినిమా షూటింగ్. అర్థమైపోయింది వాడికి. ఇక్కడ మనం గుర్తిస్తే ఆ సినిమాలో నిలబడొచ్చు అని. వాడి ఎక్స్ప్రెషన్స్ ఎట్టున్నాయి తెలుసా? అంటున్నాడు. చెప్పండి. నేను కొంచెం డీప్ గా వెళ్ళి కుటుంబ పరిజ్ఞానం ప్రకారం శాస్త్రాన్ని చదివితే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ. ఎవరమ్మమ్మ? ఇవన్నీ చెప్పడానికి కష్టం అండి. నేను ఒకటి శ్రీవర్షిని వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా. ఎవరమ్మా? అయ్యా ఉంది, ఎవరో వాళ్ళ అమ్మమ్మ. శ్రీవర్షిని వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మమ్మ. వీళ్ళకి ఇంకొక అమ్మమ్మ ఉంటదిగా, ఈ అబ్బాయికి అమ్మమ్మ. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనుకుందాం. కరెక్ట్ గా చెప్పు, ఎవరు పెద్ద ఎవరు చిన్న అమ్మమ్మల్లో? నాకు మా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. ఒక్కటి చెప్పు, అమ్మమ్మల్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఈజీగా అర్థం కదండి. వీళ్ళ అమ్మమ్మ పెద్దండి. శ్రీవర్షిని వాళ్ళ అమ్మమ్మ. నువ్వు ఒకటివే, నేను చెప్తున్నానుగా. నీ కుటుంబ బాధ్యత. నా స్కిట్ చూపించండి వాడికి. నా స్కిట్ చూస్తే నీకు అంతకన్నా ప్రాబ్లం ఉందా? అయితే వీళ్ళ అమ్మమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెలు. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ని, అదే చిన్న పిన్ని దాన్ని ఏమంటారు, చిన్నమ్మమ్మ. ఓకే. అమ్మమ్మ వాళ్ళ కూతురు కొడుకు. 10,000 అంటే ఇచ్చి చెప్పాలా? ఒకటి ఇచ్చకుండా చెప్తున్నావు. శ్రీవర్షిని వాళ్ళ అమ్మగారి చెల్లెలి కూతురి కొడుకు వీళ్ళు అవ్వడంతో అక్క తమ్ముడు అయ్యారు. పొప్పుల కడియా సొప్పుల మిడియా అదిరిన దస్తదియా పెదపుల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా నీ లవ్ లో పడిపోయా. నికొలాడిన పిగి పిగి నడుముని తెగ తెగ తడిమేయ్యా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వచ్చినందుకు.
మీరు ఇప్పుడు ఒక డాన్స్ రియాలిటీ షో చేస్తున్నారు. అందులో మీరు అలంకార్ యాంకర్, మీరేమో పార్టిసిపెంట్, మీరు జడ్జ్. రవిశంకర్ మాస్టర్. యా, ఓకే ఓకే, వెల్కమ్ టు ఆటకట్టు నాట. ఈ రోజు మరి మనం ఫైనల్స్ కి వచ్చేసాం. ఈ మెగా ఫైనల్ లో ఒక డైనమిక్ జడ్జెస్ ఇద్దరు తీసుకొచ్చాను. ఆమెను చూస్తే ప్రపంచం మొత్తం నవ్వుకుంటూనే ఉంటది. ఆమె వచ్చారంటే మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి సుమ గారు జుట్టు తిప్పింది. ఓకే ఓకేరా ఓకేరా తల్లి ఓకేనమ్మా. నడుమంపుల్లో నన్నే తిప్పింది. నెక్స్ట్ ఒక అద్భుతమైనటువంటి డైనమిక్ మాస్టర్. ఆయన పేరు చెప్తే అసలు ప్రపంచం అంతా వణికిపోతుంటది. ఆయన అందరూ వణికిస్తూ ఉంటాడు. మరి ఆయనే పటాసే ముట్టుకుంటే మటాష్, ఇచ్చుకుంటే బతాసే మొగుతుంటే అదుల్స్. జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబా మేరే జకండా. రవిశంకర్ మాస్టర్ వయసు పెరిగిన గ్రేస్ తగ్గలేదంటా. మీరిచ్చే అమౌంట్ కి రా, ఆ మాత్రం వేయకపోతే తాట తీస్తావు. కూర్చోండి మాస్టర్. గ్రౌండ్ కూడా చాలా బాగుందిరా, నీ డైరెక్షన్ బాగుందిరా. నిన్నటి చెక్ ఏమన్నా ఇస్తావా? తప్పకుండా ఇస్తాను, పైన కూర్చోండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి షోనే? ఓకే, మరి ఒక గట్టిగా చప్పట్లు ఒక డైనమిక్ ఆర్టిస్ట్ నాగే. నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పరా? నువ్వు నేను అమలాపురం పక్కన మోడేకూరు నుంచి వచ్చానండి. అక్కడ ఏ డాన్సులు చేస్తావు చెప్పు. రికార్డ్ డాన్స్. వెరీ గుడ్, అక్కడ పట్టా నిన్ను. మొన్న పండగకి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన టాలెంట్ అది ఇక్కడ ఇక్కడ చేయొద్దు, నేను చెప్పినప్పుడు చేయాలి. ఓకే నాగే, మరి నీ టాలెంట్ ని ఇద్దరు డైనమిక్ జడ్జెస్ దగ్గర చూపించేద్దామా? ఒక మంచి పాట వేస్తే డాన్స్ చేస్తాడు. రెడీ? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. నేను నిన్ను తీసుకురావడం గల బలమైన కారణం ఈ స్టేజ్ మీద నువ్వు మీ ఊరికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని. కానీ ఇక్కడ ఏం చేసావు? డాన్స్. అది డాన్స్ అంటారా? కళ్ళు ఎవరైనా మింగారా? సరే ఓకే, అది డాన్స్ కాదని నేను అంటున్నాను. రవిశంకర్ మాస్టర్ అడిగితే మాస్టర్ చెప్పండి మీరు ఏమంటారు? అది ఇలా రా ఫస్ట్ స్టెప్ వేసావు, చూపించు. సారీ అన్నయ్య మీద అలా చూడకూడదు నువ్వు. ఇలాంటివన్నీ తట్టుకో ఉంటే నేను ఈ స్థాయికి వచ్చాను రా. ఆ స్టెప్ వేరా ఫస్ట్. మాస్టర్ కరెక్ట్ చేస్తాడు. మాస్టర్ మాస్టర్ నువ్వా? ఆడ మాస్టర్ నువ్వా? నీ వరకు నువ్వు చేయి, నువ్వు చెప్పరా? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. నాగి నాగి నేను చెప్పేది ఒకటి నాగి, నీ పర్ఫార్మెన్స్ సూపర్. ఇతను ఇందాక చాలా కామెంట్స్ చేశాడు నీ మీద. చూడండి ఇదెందుకు వచ్చింది? ఇది నాకే అటు కాదు, బ్లెస్ కాదు నాగి. నాకేంట్రా? బ్లెస్సింగ్ తీసుకోరా అన్న. అయితే ఫస్ట్ నువ్వు చేయకపోతే ఇవన్నీ వచ్చేటి కాదు కదరా. ఇలా కొట్టాడు తెలుసా? నిజం, నువ్వు చూడలేదు. ఇలా లాగి మళ్ళీ ఇలా కొట్టాడు. నేను గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా, నీకు చెప్తాను. ఇట్ట 4 అన్నావు కదా, ఇలా కూడా 2, ఇలా కూడా 2, ఇలా ఉంటే బాగుండేదేమో. నాన్న నా బ్లెస్సింగ్స్ తీసుకోరా. నా బ్లెస్సింగ్ నాగికి 100 మార్కులు. దిస్ ఇస్ మై షో. నాగి అసలు దిస్ ఇస్ మై షో అంటున్నాడు. నువ్వు కదా అద్భుతంగా చేసింది అసలు షో.
జీన్స్ వర్షన్ 2.0 లో మన లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, మీరు మ్యాచ్ చేయాలి. అలా మీరు మ్యాచ్ చేయడానికి 3 ఆప్షన్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 8,20,000. మీరు ఆప్షన్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నట్టయితే 120 సెకండ్స్ లో మీరు మ్యాచ్ చేయాలి. అలా చేస్తే మీరు గెలుచుకునే అమౌంట్ ఇప్పటి వరకు గెలుచుకున్నది డబుల్ అవుతుంది, అంటే 16,40,000. ఒకవేళ 90 సెకండ్లు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీరు ఇక్కడి నుంచి 24,60,000తో ఇంటికి వెళ్ళొచ్చు. 60 సెకండ్లు సెలెక్ట్ చేసుకుంటే మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది, 32,80,000. మీరు ఇలా మ్యాచ్ చేసిన తర్వాత బజర్ ప్రెస్ చేయాలి. నేను ఎన్ని కరెక్ట్ పెట్టారో చెప్తాను, ఏవి కరెక్టో చెప్పండి. సో ఎవరు వెళ్ళి అక్కడి నుంచి లాక్కొని తీసుకొచ్చి నిలబెడతారు, ఎవరు ఇక్కడి నుంచి సలహాలు 2లో పెట్టు 4లో పెట్టు అని చెప్తారు. ఇక్కడ నుండి చెప్తాము, నువ్వే కరెక్ట్ దగ్గర నుండి చూడొచ్చు. బాగా ఫాస్ట్ గా పరిగెత్తే వాళ్ళు కావాలి. నువ్వే కావాలి. టైమర్ సెలెక్ట్ చేయలేదు కదా, 120, 90, 60. 90 seconds timer selected. పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. కర్టెన్ అప్ అన్న తర్వాత టైమర్ స్టార్ట్స్ నౌ అంటాను, అప్పుడు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ ముందు నిలబెట్టి బజర్ నొక్కాలి. రెడీ? కర్టెన్ అప్. Your time starts now. Come on fast, తీసుకెళ్ళు. ఆగండి, నేను చూడలేదు, అది మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చూడలేదు. నువ్వు తొందరగా వెళ్ళు రాకేష్, తొందరగా తీసుకోరా. అరే తీసుకొనిరా రాకేష్, పరిగెత్తు పరిగెత్తు. ఇక్కడ నుంచి నువ్వు 4 దగ్గర నుంచి ఇబ్బే డాడీలో ఉన్నావు కదా. తొందరగా రాకేష్, టైం అయిపోతుంది. రాకేష్ తొందరగా, రాకేష్ టైం అయిపోతుంది. రాకేష్ బజర్ నొక్కు, బజర్ నొక్కు రాకేష్. ఒకటే కరెక్ట్, మిగిలినవన్నీ రాంగ్. మార్చు. చెప్పండి రా. ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టు. నువ్వు ఇటు రానా? ఇప్పుడు చెప్పు. బజర్ నొక్కు. ఒకటే కరెక్ట్. ఇట్లాంటి పట్టుకోనా? మార్చు రాకేష్, మార్చు. ఒకటే కరెక్ట్. వారిని అమ్మ ఎవరు ఇలా? నువ్వు ఇట్రా, నువ్వు ఇటు వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు ఒకటే కరెక్ట్. మూడు కరెక్ట్, ఒక్కటే మిస్ మ్యాచ్ అయింది. జాగ్రత్తగా ఆడండి. 3 ఓకే అంటే ఇట్లా చేసేస్తే అయిపోద్ది. బజర్. రెండే కరెక్ట్. పూర్తి కరెక్ట్. ఇంకా బజర్ లేదు. మనం నంబర్ 1 నుంచి మొదలెడదాము. మీది పర్ఫెక్ట్ మ్యాచ్ అండి కాదా? నంబర్ 2 పర్ఫెక్ట్ మ్యాచా కాదా? రెండు కరెక్ట్ అయిపోయాయి అప్పుడే. మూడో మ్యాచ్ కరెక్టా?
నేనేం చెప్పా మీకు 3 కరెక్ట్ పెట్టారని చెప్పా, మార్చమని చెప్పాను. అప్పుడు ఏం చేశారు మీరు? అటు ఇటు దాటేసాం. అమౌంట్ ఎంత? 24,60,000. కానీ ఒక్కటి రాంగ్ అయినా సరే మీకు ఏమీ రాదు. నాకు అంటే వాళ్ళ పాజిటివ్నెస్ చూస్తుంటే రైట్ అనిపిస్తుంది. మీరు ఇద్దరు ఇలాగా ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. చాలా కాలం తర్వాత మా జీన్స్ షోలో ఇలా జాక్ పాట్ కొట్టిన పార్టిసిపెంట్స్ మీరే. కంగ్రాట్స్. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. ఇచ్చుకున్నారు 24,60,000. ఓకే, థ్యాంక్ యూ అండి జీన్స్ షోకి వచ్చినందుకు అండ్ బై బై. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. ఇలా ఆగడాలకి అద్దు అదుపు లేకుండా పోతుంది, కానీ మనం అద్దు అదుపు పెట్టాల్సిన టైం వచ్చింది. అంటే జీన్స్ కి వాళ్ళ క్లోజింగ్ టైం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుసుకుంటాము. ఓన్లీ ఆన్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ జీన్స్ వర్షన్ 2.0. Until then, take care. Good night and ఏం కావాలో చేసుకోండి. బై బై. Side 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 please, we are the local. Side 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 please, we are the local. Side 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 please, we are the local. Side 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 please, local.